పాటుగా ఎమ్మెల్యే మందుల శామ్యుల్ గారు ఉన్నారు. మందుల శామ్యుల్ గారిని కూడా ఒకసారి మాట్లాడదాం. సార్, ఎట్లా ఉండబోతుంది తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల కోసం అని 2 పథకాలను మీరు ఇక్కడ నిలబడి తీసుకుపోయినట్టుగానే అనిపిస్తూ ఉంది. ఈ పథకాలతో మహిళలకు ఎలాంటి మేలు చేకూరుతుంది అనుకుంటున్నారు? 4 పథకాలు. ఎస్, గతంలో 2, ఇప్పుడు కొత్తగా 2. మొత్తం 4 కదా. ఎస్, ఇంకేందా మీరు చెప్పినట్టు చేస్తూనే ఉంటాం. మీరు చెప్పినట్టు చేస్తాం. చెప్పి డోబాయి ముచ్చట్లు చెప్పి జనాన్ని ఓట్లేసుకునే పరిస్థితి కాదు ఇది. ఓకే, ఏం చెప్తామో అది చేస్తాం, చెప్పింది చేస్తాం. గట్లే ఉంటుంది ముచ్చట. దగ్గర కూడా 4 రోజులు అయితే ఉన్నవి కూడా కంప్లీట్ చేస్తాము. ఇక ఇప్పుడు ఏముందంటే కేటీఆర్ తర్వాత ఏదో వాళ్ళకి ఎక్కడ దొయక నాన్న తీర తంటాలు పడుతారు, తిప్పలు పడుతారు. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, మేడిగడ్డకు రమ్మని చెప్తున్నారు. మార్చి 1వ తారీఖు రోజు బస్సులు పెడతామని చెప్తున్నారు. పోవడానికి సిద్ధంగానే ఉన్నారు. అక్కడ ఆల్రెడీ ఒకసారి పోయి వచ్చారు, ఇప్పుడు వాళ్ళు తీసుకుపోతామంటున్నారు. నల్లగొండ సభలో కేసీఆర్ ఏం చెప్పిండు? మేడిగడ్డ బొందలగడ్డ అని చెప్పిండు. ఇక ఆ బొందలగడ్డ పోయి బొందలు పడతారా? ఏమిటి చేస్తారు? ఆ బొందలు మంచి చేయరి, ఆ బొర్రె పడ్డది, దానికి సమాధానం చెప్పాను. కేసీఆర్ నల్లగొండ సభలో ఏం చెప్పే? బొందలగడ్డ పోయినరు, మేడిగడ్డ బొందలగడ్డ అన్నాడు. మీ ప్రభుత్వం బొందలగడ్డ అయిపోయింది, బోర్ల పడ్డది, బోర్ల పక్కల పడ్డది, అయిపోయింది, గోవింద మంగళం అయింది. ఇంకెక్కడిది? మీరు ఏడగుట్లు అయినా కూడా మీకు వచ్చేది లేదు, పోయేది లేదు. ఒక పార్లమెంట్ సీటు రాదు. విన్నావా? ఈ చిన్న గింత పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ. ఈ పార్టీ ఉండేది లేదు, పోయేది లేదు. ఎక్కడది? అంత అవుతుంది. ఎస్, ఇంకా తుంగతుర్తి నియోజకవర్గం కోసము డిగ్రీ కాలేజీ, ఇంటర్ కాలేజీ చాలా అవసరం ఉంది. దానికోసం మందుల శామ్యులు ముఖ్యమంత్రి దగ్గర ఏమైనా అర్జీ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు ఒక 15-20 ఏళ్ళ ఆకాంక్ష తుంగతుర్తి ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో విద్యాలయాలు లేవు అనేటువంటి విషయం. ఇంతకుముందు అసెంబ్లీలో నేను ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేయడం జరిగింది. అవును, ఏం అప్పీల్ చేయడం జరిగింది? 34 ఏళ్ళుగా తిరుమలగిరి హెడ్ క్వార్టర్లో తిరుమలగిరి తుంగతుర్తి నియోజకవర్గానికి ప్రధాన పాలనా కేంద్రంగా కానీ లేకపోతే ప్రజా కేంద్రంగా కానీ ఉంటుంది. అది అక్కడ కనీసం జూనియర్ కాలేజ్ తీసుకురాలేకపోయింది. 10 ఏళ్ళల్లో ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తే వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడే ఒక 5 నిమిషాల క్రితం మాణిక్రాజ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ గారికి వెళ్ళడం జరిగింది. వారు కూడా నేను ఇమ్మీడియట్లీ అయిపోయింది సార్, సీఎం గారి దగ్గరికి ఫైల్ వచ్చేసిందని చెప్పి, కనుక ఈ జూన్లో తప్పకుండా దాన్ని ప్రారంభిస్తాము. రేవంత్ రెడ్డి సీఎం అని ముందుగానే ప్రకటించినట్టు అయ్యేది ఉంటే 30 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రాకపోవంటున్నాడు ఎక్స్ మినిస్టర్ కేటీ రామారావు. నిజంగానే అట్లా ఉండేదంటారా? ఇది ఒక విచిత్రమైన ముచ్చట. కేటీఆర్ కనుక ముఖ్యమంత్రి ప్రకటిస్తే 30/9 వెలుగుతుండే, 30/9 వెలుగుతుండే. వినవా? అందుకోసమని పాపం మోసపడతా ఉన్నారు. ఎక్కడ బాయరా? ఈ కార్లు ఎక్కడ బాయే? ఈ వైభవంతి ఎక్కడ బాయే? ఈ కుయ్యి సప్పులు ఎక్కడ బాయే? ఈ ప్రామోగులు ఎక్కడ బాయే? ఈ పరిచయాలు ఎక్కడ బాయే? ఇవన్నీ పెద్ద పరిచయం అవుతున్నారు. రేవంత్ రెడ్డి ఏందనుకున్నారు? ఏమనుకుంటారు వీళ్ళు? వాళ్ళు కూడా మొక్కిర్రు. కాంగ్రెస్ వాళ్ళు వస్తే వచ్చిర్రు మంచిదే, కానీ దేవుడా 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 రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావద్దని మొక్కిర్రు. తన పుట్టుక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు వాళ్ళకి మిగులు పడతలేదు. 17 ఎంపీ నియోజకవర్గాలకు త్వరలో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు? బీజేపీ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా 8 పైన గెలుస్తామంటున్నారు. మేము గతంలో జరిగినటువంటి అవమానాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవాలంటే ఖచ్చితంగా మేము ఇంకొక 8-10 గెలిస్తే నెక్స్ట్ 29లో అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ అనుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుంది? 29 లేదు, 39 లేదు. బీజేపీ లేదు, బియ్యం లేదు, అటుకు లేదు, ఏది లేదు. మొత్తం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది. వినవా? బ్రహ్మాండంగా మంచి మెజార్టీ పార్లమెంట్ సీట్లను గెలిపించి ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు? మొత్తము ఒకటేసారి ఈ గ్యారెంటీల మీద ప్రజలు తిరుగుబాటు పడితే బాగుందని, కానీ తిరుగుబాటు వాళ్ళ 4 రోజులైతే వాళ్ళ మీద అయితే బీజేపీ అక్కడ ఏం చేసింది చెప్పండి? బీజేపీకి ఎందుకు ఓట్లేస్తారు ఇక్కడ? విన్నారా? వాళ్ళతో పరస్కం ఆడారు. ఎవరు? బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు పరస్కం ఆడి ఇద్దరు కవితను తీసుకపోయి చిన్నగా తెరలాగా చూపెట్టి తీసుకొని మళ్ళీ వచ్చారు. అవునా కదా? మరి ఇంకేముంటుందా? ఇద్దరు కలిసి పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా సైగ చేసుకుంటారు. ఈ పట్టణంలో వచ్చిన సీట్లాగా మనకు కూడా వద్దాం అనుకుంటుంది. అట్లా లేదు, ప్రజలు తొక్కిసి పెడతారు. కొన్ని రోజులు అయితే కొత్త రేషన్ కార్డుల విషయంలో మీ దగ్గరికి కూడా చాలా లైన్ కట్టడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 6 గ్యారెంటీలు అమలు కావాలంటే రేషన్ కార్డు తప్పనిసరి అనేటువంటి ఒక నియమం అయితే ఉంది. కొత్త రేషన్ కార్డుల కోసం ఇంకెన్ని రోజులు పట్టచ్చు అనుకుంటున్నారు? దాని విషయంలో ఎలాంటి ప్రణాళికలు రచించబోతున్నారు? ఇప్పుడు మీటింగ్లో ఉన్నాను. ఏం చెప్పి చెప్పు? మా ఉప ముఖ్యమంత్రి ఏం చెప్పారు? ఇప్పటి వరకు ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా మేము ఇస్తాము. లేని వాళ్ళకి కూడా ఏం చెప్పే? అప్లికేషన్ పెట్టమన్నారు. అంతే. నా దగ్గరికి వస్తే ఎమ్మెల్యే నా దగ్గరికి వస్తే వాళ్ళు పెడతారు. వాళ్ళు ఓటేసి కూడా రైట్స్ ఉంటాయి. తప్పకుండా తగ్గినవి కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్.
కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక పేదవాళ్ళను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే పల్లెల్లో ఉన్నది దాదాపు చాలా పేద ప్రజానికం. పోయిన ప్రభుత్వం అయితే పేదలంటే ఏందో కూడా తెలియదు. ఓకే, వాళ్ళకి తెలిసింది ఇసుక దీపాలు, మట్టి కుప్పలు, కంకర కుప్పలు, ఇక ఈ తెలుసు. కానీ ఈ ప్రభుత్వానికి ఏం తెలుసు? పేదోనికి అన్నం పెట్టాలి, ఆ పొయ్యి కూడా ఉడితానికి గ్యాస్ తక్కువ చేయాలి, అవునా, దవాఖాన పోతే ఇంత సాయం చేయాలి. ఈ ప్రభుత్వం ఇచ్చేది గిది, పోయిన ప్రభుత్వం చేసింది గది. అందుకని అది అడిపోయింది, ఇది వచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.